పర్యావరణానికి ప్లాస్టిక్ చేస్తున్న హానిని జూట్ బ్యాగ్ వినియోగం ద్వారా కొంతమేరైనా నియంత్రించే క్రమంలో చీరాల పట్టణానికి చెందిన పవని భానుచంద్ర అనే ఉపాధ్యాయులు సొంత ఖర్చుతో తయారు చేయించిన జూట్ బ్యాగులను తన సన్నిహితులకు ఉచితంగా పంపిణీ చేశారు. పర్యావరణానికి పెనుముప్పుగా మారిన ప్లాస్టిక్ నియంత్రణకు ప్రజలందరూ కృషి చేయాలని ఉపాధ్యాయులు పవని భానుచంద్ర అన్నారు. పర్యావరణానికి ప్లాస్టిక్ చేస్తున్న హానిని జూట్ బ్యాగ్ వినియోగం ద్వారా కొంతమేరైనా నియంత్రించే క్రమంలో చీరాల పట్టణానికి చెందిన పవని భానుచంద్ర అనే ఉపాధ్యాయులు సొంత ఖర్చుతో తయారు చేయించిన జూట్ బ్యాగులను తన సన్నిహితులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలు జూట్ బ్యాగులు వాడాలని సూచించారు. స్వచ్ఛ భారత్ ప్రారంభించి 10 సంవత్సరాలైందండి. ఈ సందర్భంగా భారతదేశం అంతా క్లీన్ ఇండియా చేయాలని, ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించాలని మున్సిపాలిటీ వారు ప్లాస్టిక్ వాడద్దని కవర్లు నిషేధించారు. అయినా ఇంకా కవర్లు మనం వాడుతూనే ఉన్నాము. ఈ ప్లాస్టిక్ అనేది భూమిలో కలవడానికి 1,00,000 సంవత్సరాలు పడుతుంది.